అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మేడారం జాతరకు వెళ్ళి వచ్చామండి. అక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయండి. వెళ్ళేటప్పుడు బస్సులో కూడా ఏమీ ఇబ్బంది లేకుండా బస్సులో సీట్ల వరకే తీసుకువెళ్తానండి. మేము చాలా బాగా వెళ్ళి వచ్చామండి. అక్కడ తల్లుల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతలను గౌరవించే పండుగ. ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రజలు బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ప్రారంభమైంది. సమ్మక్క తల్లి భర్త పేరు పగిడిద్దరాజు. ఆయన కోయ తెగ నాయకుడు. మేడారం జాతరలో సమ్మక్కతో పాటు పూజింపబడతారు. మేడరాజు కుమార్తె సమ్మక్కను పగిడిద్దరాజు వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కాకతీయ సైన్యంతో పోరాడారు. సమ్మక్క భర్త కోయతెగ నాయకుడు. సమ్మక్క తండ్రి పులవాస పాలకుడు. సమ్మక్క కుమార్తె యుద్ధంలో అమరురాలయ్యింది. సమ్మక్క కోయల గిరిజన అధిపతి పగిడిద్దరాజుతో వివాహం జరిగింది. మేడరాజు కాకతీయులచే పాలించబడింది. క్రీస్తు శకము 1000 మరియు క్రీస్తు శకము 1323 మధ్య వరంగల్ నగరంలో వారి ప్రధాన కార్యాలయం ఉండేది. సమ్మక్కకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. సారక్క అలియాస్ సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ఉన్నారు. మేడారం పూజారులు సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారట. అదే ప్రకారంగా 2026 జనవరి 28, 29, 30న ఈ పండుగలు జరిగాయి. చాలా బాగా జరిగాయండి. చాలా సక్సెస్ అయింది అని సీతక్క కూడా చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే చాలా పెద్ద పండుగ. మాకైతే తల్లుల దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా బాగా వెళ్ళి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.